నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతామో దీన్ని బట్టి తెలుస్తుంది. లేఖ బట్టి తెలుస్తుంది ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మచ్చుతున్నది, ఇలాంటివి ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పెడతారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. మాయా, మోసం, దగ. అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు. రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్లేషిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వారికి చేయూత ఇవ్వాలి. పేదవాడు పేదవాడిగా ఉండకూడదు. రైతు కూలీగా ఉండకూడదు. వాళ్ళు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు. కూలీగా ఉండకంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు. ఆ విధంగా నమ్మారు కాబట్టి, ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి, మా ఆయన చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని, 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వాదం కోరిన నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు, జగన్మోహన్ ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామణులకి, సోదరులకి, అన్నలకి, తమ్ములకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఇదే విధంగా మా పార్టీ కార్యకర్తలందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు, సచివాలయం వ్యవస్థ పెట్టారు, కార్యకర్తలకు విలువ లేకుండా చేశారు అని. సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతి రూపం. కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో, పార్టీ గుండెల్లో ఉంటాడు. ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ, అది ఏదైతే పూజ్య బాపూజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది బాగా మా కార్యకర్త అందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎంత దిగ్విజయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ, తర్వాత జరుగుతున్న కార్యక్రమాల్లో కానీ ఏ విధంగా 100% దేశానికి అది కులమానికిగా దిక్సూచిగా ఉన్నదో వాలంటరీ వ్యవస్థ, వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈ కార్యక్రమాలు చేశారు. ఎన్నో చూసిన ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేయడానికి చూశారు. మీ సమయం పాటించాం. మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం. మేము అందరికీ. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను, గ్యారెంటీలను
నమ్మలేదు. రైతుల రుణమాఫీ డిసెంబర్ 9 అని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అల్లవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊపిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 2 లక్షల కోట్లు, అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పుకూడు చందంగా వ్యవహరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ అసలు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నదో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి గుజరాత్తో పోటీ పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల కేవలం ఓట్ల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పన్నంగా పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఖజానాపై భారం పడే విధంగా అప్పులు పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెను సంక్షోభంలోకి ప్రమాదంలోకి నెట్టబోతా ఉన్నది. పూర్తిగా అభివృద్ధిని పనంగా పెట్టేసి వీళ్ళ యొక్క నిర్వాహకం వల్ల ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కల్పించలేని దుస్థితి ఇవాళ స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. విద్యుత్ కోత ఈ పాటికే ఈ 5 నెలల పాలనలోనే ప్రజలు చవి చూస్తూ ఉన్నారు. మరోవైపు నీటి కొరత, అదే రకంగా సాగునీటి రంగాలపై ఒక స్పష్టత లేకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అవినీతి గురించి మాట్లాడిన కాళేశ్వరం మీద ఇంతవరకు మరి ఎటువంటి చర్యలపైన ముందడుగు వేయకపోవడం, ధరణి మీద చేసినటువంటి మీ యొక్క మరి ఆరోపణలు, ఆ ధరణి సమస్యలు పరిష్కారం చేసేదానికి కూడా ఒక్క అడుగు కూడా ఆ దిశలో ముందుకు వేయకపోగా పైపెచ్చు ఆ ధరణిలో పాల్పడ్డ అవినీతి పరులను కాంగ్రెస్ చేర్చుకొని పునీతులుగా మార్చేస్తూ ఆ యొక్క ధరణిని కూడా అటకెక్కించే పరిస్థితి. మద్దతు ధర 500 బోనస్సు, మరి ఇవాళ చూసినట్టయితే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు రాసులు పోగుపడుతున్న ఇవాళ కొనుగోలు కూడా ప్రభుత్వం సరిగా చేయలేకపోవడం. ఇక బీఆర్ఎస్ గురించి అది చచ్చిన పాము, ఎంత వారు జాకి బట్టి లేపాలని ఆ యొక్క మరి కారు ప్రయత్నం చేసినా కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్క్రాప్లో కూడా ఇవాళ అమ్మే పరిస్థితి కూడా లేకపోతుంది. కాబట్టి వీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కుప్పిగింతలేసినా ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా 10 ఏళ్ళు మోసపోయినాం ఈ కుటుంబం పట్ల. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వారి నిర్వాహకం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, అందుకనే వారు మరి ఈ యొక్క ఎన్నికల్లో కనీసమైనటువంటి ఒక్క సీటు కూడా గెలవకుండా డిపాజిట్లు దక్కించుకోవడమే గగనంగా మారిన పరిస్థితి. అందుకనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ఉత్తేజితులైనారు.
ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారనేది అర్థమైంది. అందుకే మీ అందరికి కూడా కూటమి తరఫున చేతులెత్తి నమస్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మా 3 పార్టీలు మీ ముందుకు వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆశ పెట్టారు, ఆశపడలేదు. మీరు ప్రలోభం పెట్టారు, ప్రలోభ పడలేదు. మీరు భయపెట్టారు, మిమ్మల్ని భయపడలేదు. మీరు కర్రలతో కొట్టారు మిమ్మల్ని, అయినా క్యూలో నుంచి బయటకు వెళ్ళలేదు. రాళ్ళు విసిరారు మీ మీద, రక్తం కారుతుంది మీకు, అయినా కూడా క్యూలు వదిలి వెళ్లకుండా ఓటు అక్కడ వేసి ఓటనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మీరు అంత మనోనిశ్చలతోటి మనోనిబ్బరంతో బాధలను కూడా దిగమింగి మీరు ఉన్న విధానం బహుదా ప్రశంసనీయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి, మీ అందరిని కూడా అభినందించాలి. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇంకా ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఏ రకంగా సమాయత్తమయ్యారు, ఏ రకంగా వారు బయటకు వచ్చారు, ప్రజా వ్యతిరేకత ఉన్న ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రకంగా ఉత్తేజంతో ఆనందంతో ఉద్వేగంతో బయటకు వచ్చిన తీరు అభినందనీయమని చెప్పి కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మా బీజేపీ పార్టీ తరఫున ఓటర్లందరూ కూడా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు చేసిన ఈ తెగువ, మీరు చూపించిన ఈ ధైర్యం, ఇన్ని బాధలకు, ఇన్ని అవరోధాలకు, ఇన్ని ఆటంకాలకు కూడా ఎదురొడ్డి మీరు పోలింగ్ బూత్కు వచ్చిన పరుగులు తీసిన విధానం అభినందనీయం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ పెద్దలు శ్రీ చిల్లపల్లి నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా జనసేన పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, అలాగే భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దేనికంటే నిన్న జరిగిన ఎలక్షన్ ఒక మంచికి చెడుకి జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా మంచి వైపు నిలబడి ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీరంతా ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దేనికంటే ఒక అరాచక పాలనని ముగింపు పలకటానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తూ ఉందో దానికి మీరు లక్షలాది మంది, కోట్లాది మంది మీరు ఒక మద్దతు తెలపటం నిన్న జరిగిన ఓటింగే నిదర్శనం. దేనికంటే మంగళగిరిలో నేను ఉదయం 7 గంటలకు వెళ్తే ఇందాక రామయ్యన్న చెప్పినట్లు 7 గంటలకే బారులు తీరున్నారు. ఈవీఎంలు ఇంకా సెట్ కూడా చేసుకోకుండా వాళ్ళు ఇంకా పెట్టండి అని చెప్పి ప్రజల నుంచి ఎంత ఇదిగా వాళ్ళ రిక్వెస్ట్లు వచ్చినాయంటే 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు కూడా నిలబడి ఓటింగ్ వేసిన పరిస్థితి. ఇంత ఉత్తేజంగా నిన్న కొన్ని చోట్ల గొడవలు సృష్టించినా కానీ కావాలని 4-5 ఆ టైంలో ఓటింగ్ పెరిగిపోతుంది, పర్సంటేజ్ పెరిగిపోతుంది, ఎక్కడో ఇదైపోతామని చెప్పి వాళ్ళు విచక్షణ కోల్పోయి ప్రవర్తించినా కానీ ఓట్లు మీరంతా కూడా నిలబడి ఓటు వేసినందుకు ఒక మంచి వైపు, ధర్మాన్ని వైపు మీరు చేయటం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అందుకే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే మా పార్టీ తరపున కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ తరపున కార్యకర్తలు, నాయకులు, అలాగే బీజేపీ తరపున కార్యకర్తలు, నాయకులు కూడా అసలు ఉమ్మడిగా ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా కలిసిమెలిసి రాష్ట్రంలో ఒక మంచి వైపు ప్రయాణించాలని చెప్పి మా నాయకులు, కార్యకర్తలంతా కూడా నిలబడినందుకు వారికి కూడా ఈ సభాముఖంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ నుంచి పెద్దలు, సీనియర్ నాయకులు శ్రీ దినకర్ గారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి ఎన్నికలు, అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో యావత్ ఆంధ్రప్రదేశ్లో యువకులు, యువతులు, స్త్రీలు, పురుషులు, అన్ని వర్గాలకి చెందిన అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11-11:30 అయ్యే వరకు కూడా ఎంతో ఓపికతోటి ఈ యొక్క దుష్ట దుహంకార అవినీతి
ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలి అనేటటువంటి ఉద్దేశంతో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రజలందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుంటూరు వెస్ట్, వినుకొండ, సత్యనపల్లి, అద్దంకి, పొన్నూరు, అమలాపురం ఇవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి. ఈ దాదాపు ఇక్కడంతా కూడా రిగ్గింగ్కు పాల్పడ్డారు. తెలుగుదేశం మూకలు అడ్డంగా ఈవీఎంలు పగలగొట్టారు చాలా చోట్ల. వీటి మీద కంప్లైంట్లు ఇచ్చాము. దాదాపు 80 పైగా ఈ ఒక్కరోజే వీళ్ళ దుశ్చర్యలన్నీ ఈసీకి కంప్లైంట్లు ఇచ్చాం. సరే చర్యలు ఏమున్నా రికార్డు అయితే అవన్నీ మొత్తం మీద ఇప్పటికీ ఇంకా క్యూలు ఉన్నాయి. అండ్ జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు అందరం వేచి ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటర్లకు, ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా, ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారో సంక్షేమ అభివృద్ధి కోసం, వాళ్ళంతా కూడా జగనన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మా వైపు నుంచి పూర్తిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అటువైపు నుంచి ఎంత రెచ్చగొట్టే చర్యలున్నా ప్రశాంతంగా సంయమనంతో పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అంశాలు స్పష్టంగా అజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సంక్షేమం ద్వారా అభివృద్ధి, ప్రతి పేద కుటుంబం అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కూడా దారితీస్తుంది అని ఒక యజ్ఞం మొదలు పెట్టారు. ఆ రోజే అజెండా ఫిక్స్ అయిందని మేము అనుకుంటున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినదంతా కూడా దాని కొనసాగింపు. ప్రజలు అదే నిజమైన ప్రజాస్వామ్యంలో అజెండాగా ఉండాలని కూడా భావించారని కూడా ఈ గతంలో కూడా తెలుస్తుంది. అదే మేము చెప్తూ వచ్చాం. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కాదు, ఇంకా చాలా అన్నారు. గొడ్డలు అన్నారు, ఇంకోటి అన్నారు, ఏమో అన్నారు. బహుశా అవన్నీ రేపటి నుంచి ఎక్కడికి పోతాయో. అంటే ఈ అజెండాలో పోటీ పడే శక్తి లేక జగన్మోహన్ రెడ్డి గారు గీసిన గీటు ఏదైతే ఉందో బెంచ్ మార్క్, అక్కడ పోటీ పడే శక్తి కానీ ప్రయత్నం చేసే ఆలోచన కూడా లేక, అది అవసరమనిగా భావించని చంద్రబాబు నాయుడు గారు తనంతట తాను కొత్త అజెండా ఏదో గాల్లోంచి క్రియేట్ చేసి అదే దీని కింద కృత్రిమ అజెండాను ఈ ఎన్నికల అజెండాగా చేయాలని చూసినా ఆయన పాచికలు పారలేదు, జనం దానిలో పట్టించుకోలేదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనుకోవచ్చు ఎవరు ఇంటర్ప్రిటేషన్ అన్నా ఎలాగైనా. నేను అదే చెప్తున్నా కదా, ఈరోజు జరిగిన ఓటింగ్ సరళి చూస్తే ఏ రకంగా అనుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు అన్నట్టు అక్కడ బాగా అత్యుత్సాహంగా పాల్గొన్న వాళ్ళల్లో యువత కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు. ముఖ్యంగా పేద వర్గాలన్నీ పూర్తిగా ఉత్సాహంగా గంటల తరబడి నిరీక్షించి కూడా వచ్చారు. ప్రజలు ఉన్నారు. ఈ అజెండా ప్రజల కోసం పనికొచ్చే అజెండా అయినప్పుడు దాన్ని అభిమానించే వాళ్ళు అన్ని వర్గాల్లో ఉంటారు. యువత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు యువత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదే యువతను ఐకాన్ లాగా చూస్తారు. వాళ్ళకు అనుకున్నారు యువతలో లేరు, ఇంకోరిలో లేరని. అలాగే వచ్చిన వాళ్ళందరూ మాకే వేసారని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా అభ్యంతరంలా. ఎందుకంటే మేము అనుకున్నా, వాళ్ళు అనుకున్నా ఇప్పుడు ఇమీడియట్ చేయగలిగేది ఏం లేదు. జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు. కానీ సరళిని చూస్తే మాకు అనిపించింది చెప్పాం. ఈరోజు మా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదంతా అబద్దమని ఆయన అంటే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ ఆయనకే వేశారని అనుకుంటే అనుకోవచ్చు. అంతా జూన్ 4కు తెలిసిపోతుంది కదా, తొందర ఎందుకు? మాకు అనిపించింది మేము చెప్పాము.
రిగ్గింగ్ జరిగింది చేసాం, కంప్లైంట్ చేసాం, రిగ్గింగ్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళకు చెప్పాం, కంప్లైంట్ ఇచ్చాం, రీపోలింగ్ అడిగాం. ఇంకా తర్వాత ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ వాళ్ళ డెసిషన్ ఏదైనా వాళ్ళు తీసుకునే కాల్ తీసుకుంటారు. మా వైపు నుంచి కంప్లైంట్ ఇచ్చాము, మీడియాలో కూడా వచ్చాయి, అండ్ దానికి అవసరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మొత్తం నేనైతే ఇంకా ఎగ్జాక్ట్ గా పూర్తి డీటెయిల్స్ లేకపోలేదు. తర్వాత స్టేట్మెంట్ రూపంలో అన్ని పంపిస్తాం. దాదాపు 80 పైగా ఇచ్చినట్టున్నాం నాకు తెలిసి కంప్లైంట్లు. ఈరోజు 80 పైన ఇచ్చినట్టున్నాం. అన్ని కూడా ఆధారాలతో ఉన్నవి, అన్ని మాకు వచ్చినవి, మీడియాలో రిపోర్ట్ అయినవి కూడా ఉన్నాయి అంతే కూడా. సో అందులో ఇవి కూడా ఉన్నాయి, రిగ్గింగ్ జరిగిన వీటిని కూడా పెట్టారు. థ్యాంక్ యూ. అన్యాయంగా ఉంది. ఈ రోజు కాదు, 2 రోజుల నుంచి వాళ్ళ సినిమా మొదలైంది చూపించడం. 2 days ముందు నుంచి అదే పనిగా కొత్త అబ్జర్వర్లు ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఎక్కడికెక్కడ బదిలీలు మీరు చూసినారు. ఎన్నికల పోలింగ్ ఒక రోజు ముందు అంత అడ్డగోలు బదిలీలు. ఎన్డీఏ కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటు వేశారు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రేమతో ఓటేశారు. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలనేది ఇంకా బాధ్యత పెరిగింది. మేము ఒకటే చెప్తాం, పిఠాపురం ప్రజానికం మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది. మేము చేసిందంతా ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం. మామూలంగా కూడా సార్కి ఏ ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ మేము ఎవరు అనుకోవట్లే. సారు నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజానీకం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసేస్తారు. అందులో అనుమానం లేదు. ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము వెనకుండి నడిపించాం. మా నాయకత్వం ముందుంది, లోకల్ నాయకత్వం. అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులండి. ప్రతి బూత్ కమ్మేశారు. ప్రతి బూత్లో కనీసం 60-70 మంది జన సైనికులు ఉన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం నేను 7-8 గంటలకు కూడా బూత్లో తిరిగితే ఒక బూత్లో 70 మంది జన సైనికులు పహారా ఉన్నారు సార్. నిజంగా మా అధ్యక్షులు ఎప్పటి నుంచో ఒకే కోరిక, ఆశ, ఒక నమ్మకం ఉంది ఆయనకి, ఈ జన సైనికులు ఈ పార్టీ నడిపిస్తారని. ఆ రోజు నిన్న మీ నాయకత్వంతో కూడా మా కళ్ళతో చూసాం. వారి శక్తి ముందు మా నాయకత్వంతో కూడా వెరవలబోయాం. నిజంగా కొట్టే అంత బలంగా నిలబడిపోయారు సార్ వాళ్ళంతా. ఇదే కాదు, ఈవేళ మాకు ఉన్న ఆధారం రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఏ బూత్ దగ్గరైనా కూడా జన సైనికుడు అలా నిలబడి పహారా కాశాడండి. ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో ఆ కళ నిజంగా సాకారం అయింది. ఏ కూడా పిఠాపురంలో రానంత మెజార్టీ వస్తుందని మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం. ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు వర్మ గారు, వారు అందించిన సహకారం, అదేవిధంగా బీజేపీ నాయకులు, వారి కార్యకర్తలు అందించిన సహకారం మేము మరవలేనిది. అదేవిధంగా పత్రికా ముఖంగా కూడా మీరంతా కూడా మాకు అందించినటువంటి ఈ సహకారం మేము మరవలేనిది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మా అందరికీ ఇచ్చినటువంటి సహకారం మరవలేనిది. పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన నమ్మకం ఉంచి నన్ను మీరు గెలిపిస్తారు అనేటువంటి నమ్మకంతో ఆయన రాష్ట్రం అంతా ప్రచారం కొనసాగించారు. అదే నమ్మకాన్ని ఈ రోజున జన సైనికులు, పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా నిలబెట్టుకున్నారండి. దీన్ని మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. రేపు ఫ్యూచర్ లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఐకానిక్ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది రాష్ట్రం అంతా కాదండి, దేశ వ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉంటుంది. కాబట్టి
ఈ రోజున రేపన్న రోజున పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక ఐకానిక్ నియోజకవర్గంగా నిలబడుతుందనడంలో ఏ సందేహం లేదు. నిన్న పరిపూర్ణంగా పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహేషేయులు పొద్దున్నే 6 గంటల నుంచి క్యూ లైన్ లో ఉండి రాత్రి 11 గంటల దాకా ప్రతి ఒక్కరు వారి అమూల్యమైన ఓటు జనసేన పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ సార్కు, అదే మాదిరిగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి మొత్తం ఒక మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ దాంట్లో వేయడం జరిగింది అని మేము భావిస్తున్నాము. ఇక్కడ ఒక 45 రోజుల నుంచి ఉన్నప్పుడు మమ్మల్ని ఈ లోకల్ ఏదైతే లీడర్స్ ఉన్నారో, క్యాడర్ ఉన్నారో, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మేము వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఒక నాయకత్వం రోల్ కాకపోయినా ఒక గైడెన్స్ ఇచ్చే రోల్లో తీసుకున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇనిషియల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉన్నా అర్థం చేసుకున్న తర్వాత చాలా బాగా కోఆపరేట్ చేసి ఇవాళ మేము ఎంత కలిసిపోయినా ఉంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని మా ఇంటికి పోయినాకి వచ్చి కానీ పోవడానికి లేదు సార్ అనే లెవెల్కి ఇక్కడ లోకల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.